పూరిలో ప్రస్తుతం అక్కడ ఆలయం కిందనున్నటువంటి ఏదైతే రత్న భాండాగారంలోని నగలు లెక్కగడుతున్నారు. ఈ టైంలో చరిత్రకారులు ఇద్దరు తెర మీదకి వచ్చారు. గతంలో ముస్లిం రాజులు దాడులు చేస్తున్నప్పుడు అది ఒరిస్సా అంటే ఉత్కళ తీరం అంటారనమాట, ఉత్కళ దేశం అంటారు. ఇదివరకటి రోజుల్లో చరిత్రలో మనకి చెప్పుకునేది ఉత్కళ దేశం. దాని మీద దండయాత్రలు ముస్లిం రాజులు చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుండి రక్షణ కల్పించడం కోసమని నగలు, విగ్రహాలు వీటన్నిటిని కూడా భూగర్భంలో దాచేసేవాళ్ళు. అలా దాచిన వాటిని సొరంగం అంటే ఇప్పటికీ రత్నభాండాగారం దగ్గర సొరంగాలు తవ్వబడి ఉన్నాయి. ఆ సొరంగాల ప్రాంతంలోకి ఒక బ్రిటిష్ వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తే వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ వాటి మీద వెతకమని చెప్పి అడుగుతూ ఉన్నారు చరిత్రకారులు. ఇందులో పూరి శ్రీక్షేత్ర రత్నభాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్ళగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. 1902 ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణ ప్రయత్నించి విఫలమైనట్టు గుర్తు చేస్తున్నారు. రత్నభాండాగారం తెరిచి సంపద లెక్కింపుని శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని కూడా గుర్తించడం మీద దృష్టి పెట్టాలని ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరిలో విలేకరులతో చెప్పారు. అదే సందర్భంలో ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యం మీద దాడులు జరిగినాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్టు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ పేర్కొన్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా వ్యక్తులు లోపలికి పంపించారు. ఆ తర్వాత అతను ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్న వాటిని ఎవరు కనుగోలేకపోయారని దాచి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్లో మంచిది వెరిఫై చేయటం అన్నటువంటిది. కానీ సాధారణంగా ఈ రహస్య దాపరికాలకు సంబంధించి మంత్రబంధం అంటారు వాటిట్లలో. అంటే మంత్రించినటువంటి విధానాలు లోపల అమలు చేస్తారు. అట్లాంటి వాటిని ఆ దేవుడు తలుచుకుంటే తప్పించి దక్కనియ్యరు అన్నటువంటిది మనకి పౌరాణికాల్లో చెప్పబడేటటువంటి అంశం. అలాంటి వాటిని ఎట్లా పడితే అట్లా టచ్ చేయకూడదు. అసలు ఉందా లేదా అన్నటువంటి కాన్సెప్ట్ కంటే కూడా అది దేవుడు తలుచుకున్నప్పుడు అందిస్తాడు అన్నటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి మాట ఉంది. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటరు. ఇప్పుడు వాటిని వెతుకుతా అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించుకోవడం అవసరం కాదేమో.